ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. శ్రీ గురు చరిత్ర పరిచయం ఉన్న గురుబంధువులకు పర్వతేశుడనే భక్తుడును కలియుగ 2వ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అనుగ్రహించిన తీరు విదితమే. అలాంటి లీల ఒకటి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో జరిగింది. ఇప్పుడు స్మరించుకుందాం. ఈ లీలలో ఇంకొక విశేషం ఏమిటంటే ఆ భక్తుడను ప్రాణగండము నుంచి శ్రీ స్వామివారు రక్షించిన తీరు అనితర సాధ్యం. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు సోమయ్య, చలమానాయుడు అనే ఇద్దరు శిష్యులతో కలిపి నడిచి వెళ్తున్నారు. వారికి ఎదురుగా ఈ పెదరోసయ్య అనే భక్తుడు ఎదురుగా వచ్చాడు. అతను తన పొలం చూడవలసిందిగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ప్రార్థించాడు. అలా అతను ప్రార్థించిన తర్వాత స్వామివారు అతని పొలంలోకి వెళ్ళారు. అతను స్వామివారిని ఇలా ప్రార్థించాడు, స్వామి నిమ్మ చెట్లు వేయాలని ఉంది అని అడిగాడు. అప్పుడు స్వామి ఒక చోట ఆగి, ఇక్కడ బావి తవ్వినట్లయితే నీళ్లు బాగా పడతాయి, తోట బాగుంటుంది, నిమ్మ మామిడి చెట్లు కలిపి పెట్టుకుంటే ఆదాయం బాగుంటుందని ఆ భక్తుడికి చెప్పారు. ఆ తర్వాత ఆ రోసయ్య అనే భక్తుడితో ఇంకా అలా చెప్పారు, నీకు జలగండం ఉంది, జాగ్రత్త అని హెచ్చరించారు. కొన్ని రోజుల తర్వాత అతను పొలంలో పని కోసం నడిచి వెళ్తూ ఉన్నాడు. నేల బావిలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో జయరామయ్య అనే భక్తుడు అక్కడ ఉన్నాడు. అతను చూసి రక్షించాడు. స్వామివారి చెప్పిన మాట సత్యమైంది. స్వామివారి ఆశీర్వాదం వల్ల అతడు రక్షింపబడ్డాడు. అంటే ఆ సమయంలో జయరామయ్య అక్కడ ఉండడం అన్నది స్వామివారి అనుగ్రహమే కదా, అది స్వామివారి కృపా కటాక్షమే కదా. ఓం నారాయణ ఆది నారాయణ.